బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా హాజరయ్యారు. ఇప్పటికే డీకే శివకుమార్ లాంటి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అనేది దూసుకుపోతుంది. 2 రోజులు ఈ కార్యక్రమం జరగనుంది. రేపు సాయంత్రం 6 గంటలకి ముగింపు వేడుకలను అయితే నిర్వహించనున్నారు. ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. రేపు తెలంగాణ విజన్ 24 డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇక స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. రేవంత్ పాలనలో తెలంగాణ ముందుకు వెళుతోంది అని గవర్నర్ కొనియాడారు. పటిష్టమైన పాలసీతో తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తుంది అన్నారు గవర్నర్. దేశ విదేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ అంశాలపై 27 సెషన్లతో చర్చలు జరుపుతారు. ఇక రేపు సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు జరుగుతాయి. గ్లోబల్ సమ్మిట్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. ఇక ఫ్యూచర్ సిటీలో రైజింగ్ తెలంగాణ అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ నాయకులతో వేదిక మొత్తం కళకళలాడుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను అయితే పరిశీలించారు. ఈ 2 రోజులు ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఇక వివిధ ఆహార పదార్థాలు కూడా ఇక్కడ చాలా మెయిన్ గా నిలుస్తూ ఉన్నాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఇక ఈ పదార్థాలు ఉండనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ప్రధానంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. కొన్ని ప్రదేశాల్లో అయితే ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేశారు.